వస్తుంది. చూడండి, ఇలా సౌండ్ రాగానే మనకి కుకింగ్ అయిపోయింది అర్థం. ఇది ఎక్కువ ఎవరు యూజ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్స్, పిల్లలు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కిచెన్లో ఇది పెట్టేసి బయట కూడా పని ఉంటుంది కాబట్టి హాల్లోనో పిల్లలు తయారు చేయడమో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది మన ఫోన్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫోన్లో కూడా సేమ్ మనకి కనెక్ట్ అయి ఉంటుంది వైఫై తోటి. ఇది కూడా మనకి యూస్ఫుల్. ఇప్పుడు కుకింగ్ అయిపోయింది. రెస్టింగ్ టైం దీనికి 4 minutes ఉంటుంది. రెస్టింగ్ టైం అయిన తర్వాత ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. ఇది కుక్ అండ్ సర్వ్. మనమంతా కూడా ఇది ఆఫ్ చేసి తీసేస్తున్నాను. ఇది తీసేయాలి యాక్చువల్గా. అయితే దాని కింద ఇలా స్టాండ్ లాగా పెట్టుకొని కోస్టర్ లాగా దాని మీద మనం యూనిట్స్ పెట్టుకోవచ్చు. ఇదే లిడ్ పెడితే, ఇదే లిడ్ ఉంటే 1 hour హీట్గా ఉంటుంది మన దాంట్లో కూడా. ఓకే, సేమ్ ఇది కూడా మనం కుక్ అండ్ సర్వ్, ప్రతి యూనిట్ కుక్ అండ్ సర్వ్ చేసుకోవచ్చు. మన దాంట్లో 3 kg, 1/2 kg నుంచి 3 kg కుక్ అయ్యే వరకు యూనిట్స్ ఉంటాయి. ఇది అయిపోయిందండి బాయిలింగ్ వెజిటబుల్స్. చూడండి కలర్, నేను ఇందాక చెప్పాను కదా బీట్రూట్ మనము ఎక్కడైతే పెట్టామో ఆ ఒక్క ముక్క కిందనే రెడ్ అవుతుంది. అదే కనిపిస్తుంది. మీకు కింద కూడా మాడినట్టుగా ఏం లేదు. చూడండి, మాయిశ్చర్ నీళ్ళు దీంట్లో ఉన్న వాటర్తో బాగా కుక్ అయింది. ఇది మీకు కుక్ అయిందని చూపించడానికి చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఐడియా ఉండదు. ఓకే, తర్వాత మీకు నేను రైస్ చూడండి బ్యాక్ వచ్చేసింది. రైస్ అయిపోయింది యాక్చువల్గా. కర్సర్ బ్యాక్ వచ్చేసింది చూడండి. దీన్ని నేను లాక్ ఓపెన్ చేసేస్తున్నాను. మీకు హ్యాపీగా ఎంత కలర్ఫుల్గా వెజిటబుల్ బిర్యానీ కుక్ అయింది చూడండి. లోపల మీకు అడుగు ఎందుకు చూపిస్తానంటే ఏమైనా మాడిందా, మనం 0 oilతో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏమీ అడుగు మాడడం కానీ ఏమీ లేదు. టెక్స్చర్ చేంజ్ కాదు, ఫుడ్ ష్రింకేజ్ అవ్వదు. మనకి హ్యాపీగా వెజిటబుల్ బిర్యానీ సూపర్ డూపర్గా అయింది. తర్వాత బాయిలింగ్ వెజిటబుల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు హ్యాపీగా బీబీ ఆఫర్ ఎవరైనా కావాలంటే నా నెంబర్కి